ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు వింత వింత వ్యాధులు పెరిగిపోతున్నాయి. 2019లో వచ్చిన కరోనా వైరస్ మొదలు ఇప్పటి వరకు ఎన్నో రకాల వైరస్లు వ్యాధులు మానవ జాతిపై అటాక్ చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం పూణేలో మరో అంతు చిక్కని వ్యాధి కలకలం రేపుతుంది. గులియన్ బారే సిండ్రోమ్ అని పిలువబడే ఈ వ్యాధి వల్ల వాంతులు విరోచనాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న రోగులు క్రమక్రమంగా పక్షవాతం బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధి నీటి ద్వారా వ్యాప్తి చెందుతుందని కొందరు అంటుంటే పచ్చి మాంసం పచ్చి పాలు తీసుకోవడం ద్వారా అని మరికొందరు చెబుతున్నారు. మరి ఇందులో ఏది వాస్తవం అనేది ప్రస్తుతానికి శాస్త్రవేత్తలకే సవాలుగా మారింది. అసలు ఏంటి ఈ గులియన్ బారే సిండ్రోమ్, అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీని గురించి వైద్యులు పరిశోధకులు ఏం చెబుతున్నారు? గులియన్ బారే సిండ్రోమ్ ఈ వ్యాధి సోకిన వ్యక్తి చూడ్డానికి అంతా ఆరోగ్యంగానే కనిపిస్తాడు. వైద్య పరీక్షల్లో వైటల్స్ అని పిలుచుకునే నాడి రక్తపోటు ఇవన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి. కానీ కాళ్ళ దగ్గర నుంచి మొదలై క్రమంగా శరీరం అంతా కదలికలను కోల్పోతుంది. అలా ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా శ్వాస తీసుకోలేక బాధితులు మృతి చెందే అవకాశం కూడా ఉంటుంది. ఈ వ్యాధి వల్ల ఇప్పటి వరకు 115 కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. మరో 16 మంది రోగులు వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స పొందుతూ ఉన్నారు. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధికి గురైన రోగులలో 12 నుంచి 30 ఏళ్ల వయస్సు వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. కానీ దాదాపు అన్ని వయసుల వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు మాత్రం. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు స్టూల్ శాంపిల్స్ ను పరీక్షించగా 44 మంది రోగులలో 5గురికి క్యాంపిలోబాక్టర్ జేజుని ఇన్ఫెక్షన్లు ఉండగా 14 మందికి నోరో వైరస్ ఉన్నట్లు తెలిసింది. నోరో వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ప్రత్యక్షంగా తాకడం, గాలి ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ రెండు వ్యాధులు జ్వరం, కడుపు నొప్పి, విరేచనాలు కలిగిస్తాయి. 2-3 రోజుల తర్వాత ఈ లక్షణాలు తగ్గుతాయి. ఆ తర్వాత 3 రోజులు ఏ లక్షణాలు కనిపించకుండా పోతాయి. ఫస్ట్ ఇది తిమ్మిరిగా మారి క్రమంగా పక్షవాతానికి దారితీస్తుంది. గులియన్ బారే సిండ్రోమ్లో రోగుల రోగనిరోధక వ్యవస్థ నరాల కణాలపై దాడి చేస్తూ ఉంటుంది. ఇది వ్యాధికారక జీవిని యాక్టివేట్ చేయడం వల్ల పక్షవాతం, తిమ్మిరి, బలహీనతకు దారితీస్తుంది. ఇది రోగి ఒంట్లో రోజులు, సంవత్సరాల తరబడి కూడా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే ఇది ఏకంగా మరణానికి కూడా దారితీస్తూ ఉంటుంది. గులియన్ బారే సిండ్రోమ్ ఎలా వ్యాపిస్తుందో, దాని ప్రభావం మనిషిపై ఎలా ఉంటుందో తెలియాలంటే ముందు మనకు మైలిన్ పొర గురించి తెలియాలి. వాస్తవానికి మనలోని ప్రతి అవయవాన్ని మెదడు కంట్రోల్ చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మెదడు నుంచి శరీరంలోని అన్ని భాగాలకు నరాల ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉంటుంది. ఈ నరాలన్నింటిపైన మైలిన్ అనే పొర ఉంటుంది. ఈ పొర ద్వారానే కదలికలకు సంబంధించిన సమాచారం అంతా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారానే వెళ్తూ వస్తూ ఉంటుంది. ఆ సిగ్నల్ల ఆధారంగానే మన కండరాలు కదులుతూ ఉంటాయి. మనలోని వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన యాంటీబాడీస్ ఏ కారణం వల్లనో మన మైలిన్ పొరనే నాశనం చేస్తాయి. దాంతో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్ల ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా అన్ని కండరాలు కదలికలను కోల్పోతాయి. అయితే పూణేలో కలుషితమైన నీటిని వాడటంతోనే ఈ వ్యాధి ప్రబలుతున్నట్లు తెలుస్తుంది. అక్కడి నీటిలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని తేలింది. ఈ వైరస్, బ్యాక్టీరియాల ప్రభావంతో వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన యాంటీబాడీస్ బాధితుల నరాలపై ఉన్న మైలిన్ పొరను దెబ్బతీస్తుంది. ఫలితంగా ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి వస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. అంటే మైలిన్ పొర గురించి ఎందుకు చెప్పానో మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. గులియన్ బారే సిండ్రోమ్ సోకితే మెదడు నుంచి కాళ్ళ వరకు ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్ళు చచ్చుబడిపోతాయి. పక్షవాత ప్రభావం కింద నుంచి స్టార్ట్ అయి పైకి పాకుతూ ఉంటుంది. దాంతో వీపు భాగం, చేతులు, మెడ, కండరాలు ఇలా శరీరం అంతా పూర్తిగా చచ్చుబడిపోతాయి. గొంతు కండరాలు కదలికలను కోల్పోతే రోగి మాట్లాడలేడు. ఏదైనా తిన్న ఆహార పదార్థాన్ని మింగడం కూడా కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్ళు కూడా కదపలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పక్షవాత ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పనిచేయనించే డయాఫ్రామ్ కండరాల వరకు వెళ్ళినప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతూ ఉంటుంది. కండరాలు అచేతనం కావడంతో ఈ తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుంది. కొందరిలో స్వల్పంగా ఉంటే మరికొందరిలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాధి మొదలయ్యాక రోగిలో దీని ప్రభావం 7 నుంచి 14 రోజుల పాటు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
మైలిన్ పొర మళ్ళీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఇలా కోలుకోవడం అన్నది రోజులు పట్టొచ్చు, నెలలు కూడా పట్టొచ్చు. అయితే ఈ వ్యాధి సోకిన వారికి శరీర బరువు ఆధారంగా తగిన మోతాదులో 5 రోజుల పాటు ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లను ఇవ్వవలసి వస్తుంది. ఇవి శరీరంలో మైలిన్ పొరను ధ్వంసం చేసే యాంటీబాడీస్ను బ్లాక్ చేసి పరిస్థితిని చక్కదిద్దుతాయి. ఇంకొకటి ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్స. ఈ చికిత్సలో శరీరం బరువును బట్టి ప్రతి కిలోగ్రాముకు 250 ml ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. అందులో 5 విడతలుగా రోజు విడిచి రోజు రక్తంలోని ప్లాస్మాను తీసివేయడం ద్వారా ప్లాస్మాలోని యాంటీబాడీస్ను తొలగించడం జరుగుతుంది. ఈ 2 చికిత్సల్లో ఇమ్యునోగ్లోబిన్ చికిత్స చాలా ఖరీదైనది. దానితో పోలిస్తే ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్స దాదాపు సగం ఖర్చుతోనే అయిపోతుంది. ఏది ఏమైనా ఈ వ్యాధి సోకిన వారిలో 70% మంది పూర్తిగా కోలుకుంటారు. మరో 10% మంది మాత్రమే చెప్పుకోదగ్గ రీతిలో కోలుకోలేని పరిస్థితి ఉంటుంది. కేవలం 3% నుంచి 5% రోగులు మెరుగైన చికిత్స ఇచ్చినప్పటికీ మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. యువకులు, టీనేజ్ పిల్లలు వేగంగానే కోలుకుంటున్నారు. అయితే ఇదంతా విన్న తర్వాత మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే కలుషితమైన నీరు, కలుషితమైన ఆహార పదార్థాలను తీసుకోవడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనిషి మనుగడకే చాలా ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.